హలో మీకోస్ నా పేరు వెంకట్ మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎంతో మంది నన్ను అడిగిండే క్వశ్చన్. సో మ్యూజిక్ సిస్టమ్ ని బైక్ లో ఎలా ఫిట్ చేసావు బ్రో అని అయితే నాకు చాలా మంది అయితే కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ కి అయితే ఆన్సర్ గా నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను క్లియర్ కట్ గా నా బైక్ లో మ్యూజిక్ సిస్టమ్ ఎలా ఫిక్స్ చేసుకున్నాను నేనైతే చూపించాను. అలాగే దాని వైరింగ్ కూడా చూపించాను. దాని వైరింగ్ ఎలా చేసుకోవాలి, ఆన్ ఆఫ్ ఎలా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి ఈ వీడియో ఒక్కటి చూసారంటే మీకు మ్యూజిక్ సిస్టమ్ మీద క్లియర్ ఐడియా అయితే వస్తుంది. సో ఇది NS 200కి మాత్రమే కాదు, ఏ బైక్ అయినా కూడా మనం ఇలాగే ఫిక్స్ చేసుకోవాలి. సో మీకు చాలా నీట్గా అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను రైడ్ చేస్తున్న బైక్ వచ్చేసి Yamaha R15 V4 అన్నమాట. సో నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను మన దాంట్లో యూట్యూబ్ షార్ట్స్లో. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే R15 గురించి నాకైతే కామెంట్ చేయండి అని. చాలామంది అయితే మైలేజ్ టెస్ట్ ప్లస్ రివ్యూ అలాగే ఈ ఇయర్ ప్రైస్ ఎంత ఉంది ప్రతి ఒక్కటి అయితే చెప్పమని అయితే నాకు వీడియోస్లో అయితే అడిగారు. సో ప్రతి ఒక్కటి అయితే నేను వీడియో తీసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. సో నేను త్వరలోనే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం ఒక 1 వీక్ లోపల అయితే మనకు R15 వీడియోస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. మంచి క్లియర్ ఇన్ఫర్మేషన్తో అయితే ఉంటుంది. మీరు R15లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో దాని ప్రైజెస్ ఎట్లున్నాయి, సో 2024లో దాన్ని తీసుకోవచ్చా లేదా, సో ఎటువంటి రైడర్స్కి అది సెట్ అవుతుంది, ప్రతి ఒక్కటి అయితే క్లియర్ కట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోస్లో. ఆ వీడియోస్ కూడా త్వరలోనే వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడినట్లయితే, సో ఈ స్పీకర్ సిస్టమ్ అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సో మనం BS6 వెహికల్స్కి ఫిక్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. BX6 అనే కాదు, సో ఏ వెహికల్కి ఫిట్ చేసినా కూడా మనం కొద్దిగా జాగ్రత్త వహిస్తే మేలు అన్నమాట. ఎందుకంటే వైరింగ్ విషయం కాబట్టి సో వైర్స్ కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకే చివరి వరకు అయితే వీడియో అయితే చూడండి. సో లాస్ట్లో అయితే నేను క్లియర్ కట్గా అయితే వైరింగ్ అయితే చెప్పాను. మధ్యలో స్కిప్ చేసి అయితే చూడొద్దండి. సో కొన్ని పార్ట్స్ అయితే మిస్ అవుతారనమాట. సో మీరు ఎట్లా పడితే అట్లా చేసుకుంటే సో మనకైతే వైరింగ్ అయితే కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ వేపేయడం వల్ల సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు బైక్కి అయితే. సో బ్యాటరీకి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మీరు రాంగ్గా వేసుకుంటేనే కొద్దిగా ప్రాబ్లం అయితే వస్తుంది అన్నమాట. సరే, ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వేలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే నాకు కొద్దిగా హెల్ప్ చేసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. సో ఆ వీడియోస్ కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే 100% అయితే వస్తాయి. సో నా మీద నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తాను. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ వరకు అయితే చూడండి, మర్చిపోద్దండి. ఇప్పుడు దీని వెనకాల హోల్ ఉంది కదా, ఇదైతే మన బైక్ అయితే సెట్ కాలేదు, హ్యాండిల్కి కొద్దిగా చిన్నగా ఉంది. సో దీన్ని అయితే మనం లైటర్ తీసుకొని కొద్దిగా కాల్చుకుంటా సో కొద్దిగా వెడల్పు చేస్తా. ఎట్లా చేస్తానో చూడండి. దీనికైతే మనకి ఇలాంటిది ఏదైనా గాజుది సీసా ఏదో ఒకటి ఆ సైజులో ఉండేది. నెక్స్ట్ ఒక లైటర్. సో నేనేం చేస్తానంటే లైటర్తో ఫస్ట్ ఇలా కాల్చి దాన్ని ఇట్లా గట్టిగా అదిమేనంటే వెడల్పు అవుతుంది ఇది. సో వెడల్పు చేసి చూపిస్తాను. నేను ఒకనే ఉన్న కెమెరా పట్టుకునేకి. సో అది చేసి మీకు చూపిస్తాను. ఏం లేదు, నార్మల్గా ఇప్పుడు లైటర్ తీసుకున్నారు కదా, ఈ వైర్స్ టచ్ కాకోకుండా ఇలా వేడి చేసి దీన్ని, సో దీన్ని పెట్టి గట్టిగా ఇట్లా అదిమారంటే సో మనకైతే అది వెడల్పు అవుతుంది వేడైనప్పుడు, ప్లాస్టిక్ కాబట్టి. సో నేను మీకు నీట్గా చేసి చూపిస్తాను చూడండి. అయితే కాలుస్తున్నాను అనమాట, మీరేం టెన్షన్ పడద్దండి. సో కాల్ చేసి నేను నీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా కాలినాక మనం ఆ బాటిల్ తీసుకొని గట్టిగా అన్నామంటే అదైతే బెండ్ అయిపోతుంది. సో ఎక్కువ కాలుతుంది, మళ్ళీ కలుస్తా. సో ఇప్పుడైతే మన బ్యాగ్ ఇంతకుముందు వీడియోలో అయితే ఇన్స్టాల్ చేసాం కదా. సో దాంట్లో చాలామంది అయితే నన్ను ఎంత కెపాసిటీ వరకు అది హోల్డ్ చేయగలదు అని అయితే నన్ను అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నేను ఇంకో వీడియో తీసేకొచ్చాను. సో చాలామంది మ్యూజిక్ సిస్టమ్ అడుగుతున్నారు కదా. సో మంచి మ్యూజిక్ సిస్టమ్ అయితే కొన్నాను అనమాట. సో అదైతే ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చాను. సో పనిలో పని మీకు నేను ఎంత కెపాసిటీ వరకు వచ్చిందో చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి మన క్లిప్ అయితే ఉంటుంది ఇక్కడ. సో దానికైతే నేను ఇది పెట్టుకొని వచ్చాను అనమాట. ఇది మన కెమెరా స్టాండ్. ఈరోజు ఎవరు లేరు, ప్రశాంత్ ఊరి పోయినాడు అనమాట. అందుకే నేను ఒకనే చేయాలి వీడియో. సో ఇది ఇంత పెద్దది అయితే మనకి దాంట్లో ఈజీగా హోల్డ్ చేసేసింది. సో ఇది వచ్చేసి కొద్దిగా ఫిట్ కూడా చేసుకోవచ్చు, టైర్ లూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ జిప్లో నేను మొబైల్ పెట్టుకొని వచ్చాను ఇంతవరకు. నెక్స్ట్ ఈ సైడ్ జిప్లో వచ్చేసి ఎండ కదా, సో దానికని థమ్స్అప్ తెచ్చుకున్నాను. సో అది కూడా పక్కన పెట్టేద్దాం. అట్లాగే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి రైట్ సైడ్ దాంట్లో, అది అప్పుడే తాగాను కొద్దిగా. సో ఈ సైడ్ అయితే తెచ్చుకోండి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ జిప్ తీద్దాం చూడండి. సో ఇది వచ్చేసి మన స్పీకర్లు అన్నీ A to Z, దీంట్లో అన్ని స్పానర్లు, క్లాత్ A to Z ఉన్నాయి. ఇది దగ్గర ఒక ఉంటుంది ఈజీగా, పెద్ద కవర్ ఏదైతే. సో ఇది
నెక్స్ట్ వచ్చేసి ఒక స్ప్రే బాటిల్ అనమాట. సో బండి ఈడ క్లీన్ చేద్దామని స్ప్రే బాటిల్ అయితే తెచ్చాను. సో ఒక స్ప్రే బాటిల్, నెక్స్ట్ ఒక ప్లాస్టర్. ఇంతవరకు మనమైతే దీంట్లో ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో నీట్గా అయితే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇట్లా క్లిప్స్ అనేటివి రిమూవ్ చేసేసి మనం బైక్ అయితే రిమూవ్ చేసేయచ్చు ఇట్లా. సో నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు, ట్యాంక్కి గీతలు అట్లాంటివి ఏం పడవు. సో చాలా నీట్గా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా, అసలు నాకు ఇప్పటివరకు వేయించిన మాడిఫికేషన్స్లో ద బెస్ట్ మాడిఫికేషన్ అనేది చెప్తాను. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడేవాడిని బండిలో ఎక్కడికి ఏం తీసుకొని పోవాలన్నా కూడా. సో ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది నాకు. సో ప్రతి ఒక్కటి అయితే ఈ బ్యాగ్లో పెట్టుకేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. సో సూపర్. సో ఇప్పుడైతే మనం స్పీకర్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాము. సెట్ కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇవన్నీ అయితే నేను ఆ కవర్లో అయితే తెచ్చుకున్నాను. ఇంకో 2 ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయి, అవి పక్కన పెట్టేశాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి స్పీకర్ సెట్. సో దీంతో మనమైతే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూటూత్ మాడ్యూల్ దీనికి. సో 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి, ఇవి ఒక్కొక్కటి 7 వాట్స్ అనమాట. సో మంచి అవుట్పుట్ అయితే ఉంటుంది. సో కానీ కొద్ది కాస్ట్లీ ఇవి స్పీకర్స్ అనేటివి. ఇవి నాకు 2000 రూపీస్ అయితే పడినాయి ఈ సెట్ మొత్తం, ఈ మూడిటికి. కానీ ఇది నేను ఒక ట్రిక్ యూజ్ చేసి, సో ఇవైతే నాకు ఫ్రీగా వచ్చాయి అనమాట. 2000 రూపీస్ అయితే నేను కట్టలేదు, నాకైతే ఇవి ఫ్రీగా వచ్చాయి. సో అది కూడా ఎలాగో చెప్తాను నేను, లాస్ట్ వరకు చూడండి అందుకే. సో ఇవి కూడా నేను ఫ్రీగా తెప్పించాను, మీరు కూడా తెప్పించు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో నీకు మళ్ళీ చెప్తాను. ఇది కొద్ది సస్పెన్స్ అనమాట. ఇంకా మిగతావన్నీ మనం అయితే తెచ్చుకున్నాము. సో ఇవి ఇన్స్టాల్ చేసేది ఎలాగంటే, సో దీనికైతే మనకు క్లాంప్స్ అయితే ఇచ్చారు. సో ఇవి క్లాంప్స్. సో ఇవి వచ్చేసి మనకి 2 క్లాంప్స్ వస్తాయి. దీనికైతే ఇక్కడ అటాచ్ చేసుకోవాలా, వాళ్ళే స్క్రూస్ గీస్ అన్నీ ఇస్తారు. సో ఈ క్లాంప్ అటాచ్ చేసినాక ఇక్కడైతే స్పీకర్ వస్తుంది మనకి. సో ఈ స్పీకర్ని నేను ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాను అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ నేను చూపిస్తా చూడండి మీకు నీట్గా. ఒక్క నిమిషం. మన ఇది ఉంది కదా, సో ఈ బోల్ట్, ఇది వచ్చేసి మామూలుగా అయితే ఇది క్రాష్ గార్డ్ ఇది కాబట్టి, సో కంపెనీ వాళ్ళు ఇచ్చిన క్రాష్ గార్డ్కి కూడా సేమ్ ఇక్కడే బోల్ట్ అయితే వస్తుంది. ఈ బోల్ట్ అయితే నేను రిమూవ్ చేసి, సో ఇక్కడ పెద్ద హోల్ ఉంది కదా, దాన్ని అయితే ఇలా ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. సో స్పీకర్ అనేది అప్ సైడ్ ఉంటుంది. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది సౌండ్ క్వాలిటీ అనేది. సో బాగా వస్తుంది, పీలియన్ కూడా నీట్గా అయితే వినబడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కూడా త్వరలో వస్తుంది, దీన్ని ఇన్స్టాల్ చేయించినది, దీని వీడియో వస్తుంది. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకసారి ఇన్స్టాల్ చేసి నేను నీట్గా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే మనం ఇన్స్టాల్ చేద్దాము ఫస్ట్ స్పీకరు. సో కొద్దిగా నాకైతే సినిమా కనబడుతుంది అనమాట ఇన్స్టాల్ చేసేకి. ఎందుకంటే దగ్గర మధ్యాహ్నం 12:30 అయితే అవుతుంది. సో 12:30 అయితే టైం అవుతుంది. ఎండ మాత్రం బీభత్సంగా ఉందన్నమాట, మీరు ఒకసారి చూసుకోవచ్చు. అసలు కొద్ది నీడలో ఉన్నా కూడా నేను వాటర్ బాటిల్ థమ్స్అప్ ఇన్ని తెచ్చుకున్నా కూడా వేస్టే, చెమటలు కారిపోతున్నాయి. సో నా కష్టాన్ని కొద్దిగా గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కొద్ది సంతోషంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ బోల్ట్ని రిమూవ్ చేద్దాము. ఇది వచ్చేసి 12 mmది. సో మీకు కనబడుతుంది 12 mm అయితే రిమూవ్ చేస్తాడు చూడండి. మామూలుగా అయితే మీకు స్టాక్ క్రాష్ గార్డ్ అయితే ఇది ఒక్కటి రిమూవ్ చేస్తే చాలు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి నేను మళ్ళీ బయట వేయించాను కాబట్టి, సో ఇదైతే బయటికి రాదనమాట, ఫిట్ ఉంటుంది. సో దానికోసమే మనమైతే ఇక్కడ ఉంది కదా, ఈ బోల్ట్ కూడా మనమైతే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా రిమూవ్ చేసేద్దాము. సో సూపర్, రిమూవ్ అయితే చేసేసాము. సో ఇప్పుడు కొద్ది కెమెరా దగ్గర పెట్టి చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడైతే మనం స్పీకర్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం నీట్గా. సో మనకు బోల్ట్లు అయితే వచ్చాయి, ఇవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనము. మొన్నట్లే ఒకటి పోయి తనకలాడినాను. సో నేనైతే దీన్ని ఇలాగైతే ఫిక్స్ చేసుకున్నాను అనమాట హుక్ని. సో ఇంకోటి నేను మీకు వేయిన విషయం చెప్తా చూడండి. సో ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ అనేది మనకి హీట్గా అనేది కాలిపోవచ్చు. సో దానికనే నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను మీకు. సో ఇక్కడ ఈ పైప్ కనబడుతుంది కదా, ఇలాంటి పైప్ అయితే నేను ఒకటి కొన్నాను, అక్కడ ఉంది. సో ఆ పైప్ని అయితే మీరు ముందుగా దీంట్లో ఎక్కించుకోవాలి. సో ఇదైతే అడ్డం వస్తుంది కాబట్టి, సో దీన్ని అయితే ఎట్లుందో అట్లే కట్ చేసుకొని మనం దాన్ని ఎక్కించేసుకొని ఎట్లుందో అట్లే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో అలాగైతే మనము నీట్గా మనకి హీట్ రెసిస్టెంట్గా పనిచేస్తుంది ఆ పైప్ అనేది. సో నేను మీకు అది కూడా చూపిస్తాను నీట్గా. ముందుగా అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం మనం అక్కడ. సో ఇప్పుడైతే నేనైతే స్పీకర్స్ అయితే ఫిక్సింగ్ చేసేసాను. సో ఇక్కడ స్పీకర్ చూస్తున్నారు కదా, సేమ్ అట్ సైడ్ ఫిక్స్ చేసేసాను. సో వీడియో లెంత్ అయిందని నేను చెప్పేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి దాని కంట్రోలర్ అనమాట. సో ఈ కంట్రోలర్కి మనకు పాజిటివ్ నెగిటివ్ అయితే వచ్చింటాయి. సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నేను ట్యాంక్ లోపల నుంచి తీసుకొని, సో ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్కి మీరు కనెక్షన్ చేసుకునేకి ఒక బల్బ్ అనుకోండి దాన్ని.
సో అది వచ్చేసి ఒక బల్బ్ అనుకుందాము. సో అది మెయిన్ యూనిట్. సో బల్బు యొక్క పాజిటివ్ నెగిటివ్ ఇక్కడైతే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బల్బుకి స్విచ్ ఆన్ ఆఫ్ కావాలి కాబట్టి సో ఆన్ ఆఫ్ స్విచ్ యొక్క పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, గ్రీన్ బ్లాక్ ఇవి వచ్చేసి మన స్విచ్ యొక్క పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ మనకు ఒక కరెంట్ సోర్స్ బ్యాటరీ సోర్స్ కావాలి కాబట్టి మనకి ఇది వచ్చేసి బ్యాటరీ యొక్క పాజిటివ్ నెగిటివ్, రెడ్ వచ్చేసి పాజిటివ్, బ్లాక్ వచ్చేసి నెగిటివ్. మామూలుగా అంటే మనం వైర్స్ని ఎలా చూస్తామంటే బ్యాటరీ వైజ్లో న్యూట్రల్, ఫేజ్ అని అయితే అంటారు చాలామంది. సో న్యూట్రల్ అంటే ఈ రెడ్ కలర్ వైర్, ఫేజ్ అంటే ఈ బ్లాక్ కలర్ వైర్ అనమాట. సో ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ అనుకున్నాము. సో రెడ్ కలర్ కనిపిస్తున్నవన్నీ పాజిటివ్, బ్లాక్ కలర్ వచ్చేసి నెగిటివ్. సో దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ థిక్ కలర్స్ ఏవైతే ఉంటాయో అయితే పాజిటివ్, సో బ్లాక్ కలర్స్ వచ్చేసి నెగిటివ్. సో ఇదంతా పక్కన పెట్టేస్తే మనం ఇప్పుడు ఒక చిన్న సర్క్యూట్ డయాగ్రామ్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు చూపిస్తా చూడండి, స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ ఆఫ్ కనెక్షన్ చాలా మందికి అయితే డౌట్ ఉంది, నేను మీకు క్లియర్గా చెప్తాను. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సో ఫస్ట్గా వచ్చేసి మనం ఇది బల్బ్ అనుకున్నాం కదా, దీని యొక్క పాజిటివ్ నెగిటివ్ వైర్స్ వచ్చేసి ఇవి రెడ్ బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి స్విచ్, నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ బల్బ్ కంట్రోలర్ ఉంది కదా, బల్బ్ యొక్క బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి డైరెక్ట్గా బ్యాటరీ యొక్క నెగిటివ్ కనెక్ట్ అవుతుంది. సారీ సో ఇట్లా టచ్ చేయకూడదు అనమాట. సో టచ్ చేస్తే నిప్పులు వస్తాయి. సో ఇది వచ్చేసి మన నెగిటివ్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో నెగిటివ్ పోయి డైరెక్ట్ నెగిటివ్కి అయితే కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన పాజిటివ్ ఉంటుంది కదా, సో దీంట్లో మన బల్బ్లో పాజిటివ్ ఉంటుంది కదా, ఆ పాజిటివ్ వచ్చేసి మనకి ఈ యొక్క స్విచ్ పాజిటివ్కి కనెక్ట్ అవుతుంది. సో కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్విచ్ యొక్క నెగిటివ్ ఉంటుంది కదా, అది పోయి మనకు బ్యాటరీ యొక్క పాజిటివ్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. సో మీకు ఒకసారి క్లియర్గా చేసి చూపిస్తా చూడండి. అయితే ఫిక్స్ చేసేసాను అనమాట. సో పర్ఫెక్ట్గా ప్లే అయితే అవుతుంది. సో చాలా అంటే చాలా గట్టిగా వస్తుంది సౌండ్ అయితే, నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మీకు కనెక్షన్ అయితే చూపిస్తా చూడండి. సో మీకు చెప్పాను కదా, సో ఫస్ట్గా వచ్చేసి మనకి మన ఏమంటారు మన బల్బ్ ఈ కంట్రోలర్ యొక్క నెగిటివ్ డైరెక్ట్గా వెళ్ళి బ్యాటరీ యొక్క నెగిటివ్కి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మన పాజిటివ్ బల్బ్ యొక్క పాజిటివ్ వచ్చేసి స్విచ్ యొక్క పాజిటివ్కి ఇచ్చేసి స్విచ్ యొక్క నెగిటివ్ ఇంకొకటి మిగిలి ఉంటుంది, ప్లస్ బ్యాటరీ యొక్క పాజిటివ్ మిగిలి ఉంటుంది. సో ఆ రెండింటిని కలిపేయాలి. సో మనం ఇట్లయితే గాలికి అయితే వదలద్దండి. ఒకటి ఒకటి టచ్ అయినా కూడా స్పీకర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతాయి, బండిలో వైరింగ్ కాలిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. BS6 వెహికల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం నీట్గా అయితే దీనికి టేప్ వేసేసుకొని నీట్గా సైడ్కి అయితే ప్లాస్టరింగ్ చేసేద్దాం. ఇంకా చాలామందికి డౌట్ అయితే రావచ్చు కాలిపోవాలి స్పీకర్స్ హీట్ వల్ల అని. సో ఇవి వచ్చేసి హీట్ ప్రూఫ్ ప్లస్ వాటర్ ప్రూఫ్ అన్నమాట, ఏమీ కాదు. సో డస్ట్ ప్రూఫ్ కూడా. సో ఏమాత్రం ఇబ్బంది అయితే ఉండదు. అలా కాలిపోతాయి అనుకున్నప్పుడు మనం ఎయిర్లోనే కాబట్టి గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి ఏం కాలిపోవు. చాలా బాగా వస్తున్నాయి సౌండ్, మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మీకు మ్యూజిక్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది సో జస్ట్ బేసిక్గా చూపిస్తాను, ఎందుకంటే కొద్దిగా నైట్ అయిందన్నమాట, నేను చూసుకోలేదు. సో వీడియో రికార్డ్ చేశానని అనుకున్నాను దాన్ని ప్లే చేసేది, కానీ ప్లే చేయలేదు. సో ఆ వీడియో చేసిండే ఒక వారానికి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మన బైక్ అయితే చాలా చేంజ్ అయిందన్నమాట. సో మీకు ఒకసారి జస్ట్ డీటెయిల్గా చూపిస్తాను సో ఎలా ఉందో. బేసిక్ సౌండ్ అయితే పెట్టి చూపిస్తా, కానీ నన్ను నమ్మండి చాలా అంటే చాలా బాగుంది సౌండ్ అయితే. సో మన బైక్ అయితే వైజర్ కూడా ఫిక్స్ చేసాము, ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. అలాగే హ్యాండిల్ గార్డ్స్ చూడండి ఒకసారి. సో ఒక చిన్న అప్డేట్ మాత్రమే మీకు క్లియర్గా కనబడపోవచ్చు, కానీ బైక్ లుక్ అయితే చాలా పెరిగింది. ఇక్కడైతే మన మ్యూజిక్ సిస్టమ్ ఉంది, పక్కనే స్విచ్ ఉందన్నమాట. ఆన్ చేద్దాము. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంటుంది. సో అలాగొచ్చేసి మనకు బ్లూటూత్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ప్లే పాస్ బటన్, ఇది వచ్చేసి ప్రీవియస్, నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లస్ మైనస్ సౌండ్ది, ఇది వచ్చేసి పవర్ బటన్. సో ఇలాగైతే వర్క్ చేస్తుంది. సౌండ్ కూడా చాలా బాగుంది. సో సౌండ్ అయితే నేను ఒక షార్ట్ వీడియో చేసి అయితే పెడతాను. సో దీంట్లో అయితే పెట్టలేకపోతున్నా, ఏమనుకోద్దండి. సో సౌండ్ అయితే చాలా బాగుందన్నమాట. సో చాలామంది అయితే తొందరగా కామెంట్ చేస్తున్నారు, అందుకే సౌండ్ అయితే పెట్టడం లేదు నేను. సో సౌండ్ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం ఈరోజు మధ్యాహ్నంకంతా మీకు సౌండ్ వీడియో అయితే వస్తుంది. సో నన్నైతే నమ్మండి, చాలా అంటే చాలా బాగుంది సౌండ్. సో అదన్నమాట మ్యాటర్. కొద్దిగా సౌండ్ వీడియో ఒకటి పెట్టలేదు, ఎందుకంటే రీజన్ వచ్చేసి నేను ఆ రోజే రికార్డ్ చేశానని అయితే అనుకున్నాను అనమాట. సో బ్లూటూత్ కనెక్ట్ చేశాను, సో పాట కూడా పెట్టాను. సో రికార్డ్ అయింది అనుకున్నా కానీ రికార్డ్ అయితే అవ్వలేదు. సో సారీ ఏమనుకోద్దండి, కానీ నన్ను నమ్మండి. మీకు ఒక చిన్న సౌండ్ కూడా వచ్చింది ఆ స్పీకర్లో నుంచి, ఎగ్జాంపుల్కి ద బ్లూటూత్ పెయిర్ మోడ్ ఈజ్ ఆన్ అని. సో ఆ సౌండ్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. ఇంకా దానికి డబల్ సౌండ్ అయితే వస్తుంది. ఈజీగా మనకు బ్యాక్ సీట్లో పీలియన్ కూర్చొని ఉంటాడు కదా, సో పీలియన్ సీట్లో కూర్చుండే వాళ్ళకు కూడా క్లారిటీగా అయితే సాంగ్ అయితే వినబడుతుంది. కొద్దిగా స్పీడ్స్లో
ఉన్నప్పుడు కొద్దిగా ఏమైనా సౌండ్ అయితే తగ్గచ్చు. సో చాలా అంటే చాలా బాగున్నాయి స్పీకర్స్ అయితే. సో ఖచ్చితంగా అయితే మీరు కొనొచ్చు. సో ఇక అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్ అయితే నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకవేళ అక్కడ లేకపోతే మన ఉబేద్ అది షాప్ ఉంది కదా బాంబేది, సో అక్కడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, అక్కడ కూడా ఉన్నాయి ఇవి. సో ఇదన్నమాట ఈ వీడియో. సో మ్యాక్సిమం ఈరోజు పొద్దున అప్లోడ్ చేసా కదా, మధ్యాహ్నం కంతా మీకు వీడియో వచ్చేస్తుంది, షార్ట్ వీడియో. ఒకవేళ మీరు మళ్ళీ షార్ట్ వీడియో వచ్చిన తర్వాత కానీ ఈ వీడియో చూస్తుంటే, సో డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను, ఇదే డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. సో సౌండ్ వీడియోది అయితే ఆ లింక్ కొట్టేసి మీరు సౌండ్ ఎలాగుందో చెక్ చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఏమనుకోద్దండి, సో దీంట్లో అయితే వీడియో అయితే పెట్టలేకపోతున్నాను సో సౌండ్ది, ఎందుకంటే చెప్పాను కదా. సో అదనమాట రీజను. సో నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్. మళ్ళీ ఇంకో వీడియో అయితే కలుసుకుందాం ఖచ్చితంగా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదండి. సో బాయ్.